హలో హాయ్ అండి, నమస్తే అండి. వీజీ నాగర్ చేస్తున్నాను. మన రింగ్ మోడల్ చాప్ కట్టర్కి జనరల్ గా గ్రీజింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అదే విధంగా అనేది చూద్దాం. దీనికి ఓవరాల్ గా కంప్లీట్ గా మనకు రింగ్ మోడల్ మిషన్ కి వచ్చేసి 6 బేరింగ్లు ఉంటాయి. ఇవేమో ఫీడ్ బాక్స్ బేరింగ్లు. దీనికి గ్రీజ్ గన్ నెప్పలతోటి ఈ విధంగా మనం అప్లై చేసుకుంటా ఉండాలి. బట్ మీరు చాలా చేసే నెగ్లెక్ట్ ఏంటంటే అది ఇలా మనం గ్రీజ్ కొడతా ఉంటే మన లోపల నుంచి రావాలన్నమాట. అదే విధంగా మనకి కింది బేరింగ్ లో కూడా నెప్పల విధంగా పెట్టేసుకొని కొట్టేసుకోవాలి. సో ఇదే విధంగా మనకి ఫీడ్ బాక్స్ కి రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు హోల్లో గ్రీజ్ గా నెప్పలు పెట్టేసి గ్రీజ్ అప్లై చేసుకుంటా ఉండాలి. ఇది కంపల్సరీగా మేము డెలివరీ ఇచ్చేటప్పుడు ఒకసారి బేరింగ్లకు, లింకులకు, చైన్కి అన్నిటి కూడా ఒకసారి గ్రీజింగ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మీరు తీసుకెళ్ళిన తర్వాత వారం 10 రోజులకు ఒకసారి గ్రీజింగ్ చేసుకుంటా ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో చైన్కి అనేది మనకు చేయితోటి గ్రీజింగ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీజ్ కూడా ఏంటంటే మంచిగా జెల్ టైప్గా ఉండాలి. ఏదో మనం పిండి టైప్ కూడా ఉంటే రాలిపోతూ ఉంటుంది. బేరింగ్లకు అనేది లైఫ్ అనేది రాదు. సో ఇలా తిప్పుకుంటా మనం పెట్టుకున్నాం అనుకోండి, చైన్కి అంతా కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఇది ఏమున్నా కానీ మీకు వారం 10 రోజులకు ఒకసారి జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే కేటాయించిన అనుకోండి, మీ బేరింగ్లకు కానీ లింక్లకు కానీ అన్నిటి కూడా ఈజీగా వేస్తుంది. చైన్కి అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. బ్లోయర్ కూడా కొంచెం పైకి ఓపెన్ చేసుకొని లోపల మనకు ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చెత్త చెదారం ఉన్నా కానీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోమంటున్నామంటే మనకు గడ్డిలు అనేది నీటి శాతం ఉంటుంది కాబట్టి అది అట్లానే రేకుకు అతుక్కపోయి మనకు తుప్పు పట్టే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగానే కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నాను అనుకుంది, కొద్దిగా ఈజీ అవుతుంది. అలానే మీకు ఈ ఫీడ్ బాక్స్ దగ్గర గడ్డి పెట్టినప్పుడు రోలర్ పైకి కిందికి ఫ్లక్చువేటెడ్ అవుతుంది. అది ఇక్కడ ఈ విధంగా మనం చూసినట్టయితే ఆయిల్ కుప్పితోటి మనం ఆయిల్ అనేది అక్కడ రిలీజ్ చేసుకుంటామంటే అప్పర్ రోలర్ అనేది మనకు పైనకి కిందికి అనేది స్మూత్ గా ఫ్లక్చువేటెడ్ అయ్యి మనకు గడ్డి అనేది ఈజీగా గుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ రోలర్ త్రూగా. సో ఈ లింకులో కూడా ఈ విధంగా మనం వారానికి ఒకసారి గ్రీజ్ ఆయిలింగ్ చేసుకుంటే మన మిషన్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది, శబ్దం రాకుండా. ఇంకోటి లింక్ల మీద కూడా బటన్ పడకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే కంపల్సరీ చేసుకోవాలండి. మేము ప్రతి కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే కంపల్సరీగా మేము చెప్తా ఉంటాం. కాకపోతే వాళ్ళు ఎంత చేసుకుంటే వాళ్ళకి మిషన్ అనేది అంత లైఫ్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా కంపల్సరీగా గ్రీజింగ్ చేసుకుంటా ఉండాలి. మెయిన్ షాఫ్ట్ బేరింగ్ అనేది యూసీపీ బేరింగ్లు ఉంటాయి. ఈ యూసీపీ బేరింగ్లకు అనేది బేరింగ్ నెప్పల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. సో ఈ నెప్పల్స్ అనేది గ్రీజ్ గన్కి ఇలాంటి నెప్పలు వాడి మనం గ్రీజింగ్ చేసుకుంటాం అనుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనికి హోల్ అనేది ఉండదు కాబట్టి ఒకవేళ ఈ నెప్పలు దొరకలేదు అనుకోండి మీకు అందుబాటులో, ఇంత ముందుకు మనం చూపించినట్టు ఈ బేరింగ్లకు హోల్స్ ఉన్నట్టు ఈ నెప్పలు అనేది మనం కటింగ్ ప్లేట్ తోటి రిమూవ్ చేసేసుకొని హోల్ వస్తుంది కాబట్టి అందులో నుంచి కొట్టుకోవచ్చు. ఈ నెప్పలు ఉందనుకోండి ఈజీగా మీరు అందులోకి ఇన్సర్ట్ చేసుకొని గ్రేజింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా చేసుకుంటా ఉంటే మనకు బేరింగ్స్ అనేది లైఫ్ వస్తుందండి. ఓకేనా? ఈ విధంగా మనము ఈ వీడియోలో చూపించినట్లు మనకు రింగ్ మోడల్ చాప్ కట్టర్కి గ్రీజింగ్ అనేది వారం 10 రోజులకు ఒకసారి కంపల్సరీగా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.